జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి, మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు. కారణం ఒక్కటే, మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి పెడతారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. ఎండిపోయిన మర్రాకు తీసుకుని నీళ్లు చల్లండి, కాసేపటికి ఆకుపచ్చగా అయిపోతుంది. జీవాన్ని అంత నిలబెట్టుకుంటుంది. పరమేశ్వరుణ్ణి మీరు ఎన్ని రకాలైనటువంటి వేద విరుద్ధమైన విశ్వాసములో ప్రచారం చేయనివ్వండి, సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ స్వరూపము ఎండినట్టు కనపడుతుందేమో కానీ శంకరుల వంటి మహాపురుషులు వచ్చి నీళ్లు చల్లితే చిగురిస్తుంది. దానికి మరణం లేదు, అది పరబ్రహ్మము. పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు.